హైదరాబాద్లోని కుందన్బాగ్ హాంటెడ్ హౌస్ కథ 2002 సంవత్సరంలో చాలా సంచలనం సృష్టించింది. నేటికీ ఇది హైదరాబాద్లో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అసలు విషయం ఏమిటి అనేది చూసినట్లయితే, కుందన్బాగ్ హౌస్ ని వర్షిత్ నారాయణ సింగ్ అనే ఒక ధనవంతుడు 2002లో కొనడం జరిగింది. ఇతను బయట వారితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇంకా ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే ఇతనికి ఒక కొడుకు ఉన్నట్లు తెలుస్తుంది. అతను అమెరికాలో సెటిల్డ్ అని చెప్తున్నారు. వీరి ఇద్దరి మధ్య ఎక్కువగా రాకపోకలు లేవు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులలోనే నారాయణ సింగ్ చనిపోవడం జరిగింది. దాని తరువాత తన కొడుకు ఆ ఇంటిని అమ్మడం కోసం చూస్తూ ఉండగా అప్పుడే ఒక ఫ్యామిలీ ఆ ఇంటికి అద్దెకి రావడం జరిగింది. ఈ ఫ్యామిలీలో మొత్తం 4 తల్లి, తండ్రి మరియు 2 కుమార్తెలు ఉండేవారు. అసలు విషయం ఇక్కడి నుండే మొదలైంది. ఇలా వచ్చిన ఈ ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్న వారితో పెద్దగా మాట్లాడేవాళ్లు కాదు. వాళ్లు చెత్తను బయట పడేయడానికి కూడా కార్లోనే వచ్చి మళ్లీ తిరిగి కార్లోనే వెళ్లే వాళ్లని అక్కడ జనం చెప్తున్నారు. ఇలా ఉండగా ఒకానొక రోజు ఆ ఇంట్లో నుండి భర్త తన భార్య పిల్లలని వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. అప్పటినుండి ఆయన భార్య తన 2 కుమార్తెలు ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు సాయంత్రం సమయంలో వరండాలో కూర్చొని ఆకాశంలో చూస్తూ బయట ఉండేవారని అక్కడ వారు చెప్తున్నారు. అంతే కాకుండా వాళ్లు ఇంటి బయట బొట్టెల్స్లతో ఎరుపు రంగులో ఏదో పోసి కట్టి ఉంచేవారని చెప్తున్నారు. అలా మెల్లగా వీరి గురించి చుట్టుపక్కల అనేక రకాల వార్తలు రావడం జరిగింది. ఆ సమయంలో మహమ్మద్ సజ్జిన్ అనే ఒక వ్యక్తి ఆ ఇంటిలోకి దొంగతనము చేయడానికి వెళ్లాడు. అలా వెళ్లిన అతను చెప్పినది ఏమిటి అంటే ఆ ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నట్లుగా, అక్కడ రాకెట్స్ నుండుగా చీరలు ఉన్నాయని, వాటిని ఎవరు వాడినట్టుగా లేదు అని. ఆ ప్రదేశం చూడడానికి చాలా దుమ్ముతో నిండి ఉంది. చాలా కాలంపాటు అక్కడ ఎవరు ఉన్నట్లుగా అతనికి అనిపించలేదు. అలా అతను పైకి వెళ్లి చూడగా పైన ఉన్న గదిలో ఆ ఇంట్లో ఉన్న 3 మృతదేహాలు కనిపించింది. దీనితో అతనికి ఏం చెయ్యాలో తెలియక పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగినది అంతా చెప్పడం జరిగింది. అప్పుడు పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా డెడ్ బాడీస్ అక్కడ పడి ఉండడం గమనించారు. మొదట్లో పోలీసులు కూడా దొంగనే అనుమానించడం జరిగింది. కాని పోస్టుమార్టం నుండి వచ్చిన రిపోర్ట్స్ చూసిన తరువాత వారికి ఒక షాకింగ్ న్యూస్ తెలియరావడం జరిగింది. అదేమిటి అంటే వాళ్లు 3 చనిపోయి ఆల్రెడీ 6 మంత్స్ అయింది అని. కాని పోలీసులు చుట్టుపక్కల విచారించిన దాని ప్రకారం దానికి ముందు రోజు కూడా వాళ్ల 3ని తాము చూశాం అని చుట్టుపక్కల వారు చెప్పుకుంటూ వచ్చారు. దాని తరువాత ఈ కేసు సిబిఐ దగ్గరకు వెళ్ళింది. వారు చెప్పినదాని ప్రకారం వాళ్లు మూఢనమ్మకాల వల్ల ఏదో చేశారని, వాళ్లు చనిపోయిన గదిలో గోడల మీద విచిత్రంగా ఏదో రాసి ఉందని చెప్పుకొచ్చారు.